నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సిపిఐ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వంగవీటి రంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడు. వంగవీటి రంగా 38వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలి, తక్షణమే లైసెన్స్ ఇవ్వాలి. నిరసన దీక్ష నేటికి 493 రోజులు. పరిష్కరించకుంటే పాలక మండలి సమావేశాన్ని ముట్టడి చేస్తాం. హెచ్చరించిన సిఐటియు నాయకులు, శ్రీవారిమెట్లు యూనియన్ నాయకులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మను ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు హోమ్ మినిస్టర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంత ఆనందమో అమ్మవారిని దర్శించుకుంటే అంతే ఆనందమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గంగమ్మ గుడి అభివృద్ధికి దోహదపడుతుందని మినిస్టర్ అనిత తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత ఆనందపడతామో, అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా, మహేష్ అందరూ కూడా, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు, అదేవిధంగా మా బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగా 38వ వర్ధంతి సందర్భంగా తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద శుక్రవారం ఉదయం రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వంగవీటి రంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన వ్యక్తి వంగవీటి రంగా అని ఆయన తెలిపారు. అధికారం కోసం, పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు వంగవీటి రంగా అని కొనియాడారు. వంగవీటి రంగా చనిపోయి 38 ఏళ్లు అవుతున్నా మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలవడానికి త్యాగనిరతే కారణమని ఆయన తెలిపారు. వంగవీటి రంగా చూపిన మార్గంలో యువత పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోరు మురళి, కార్పొరేటర్ పొన్నాల చంద్ర, రాధారంగ మిత్రమండలి నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 38వ వర్ధంతి సందర్భముగా ఈరోజు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు ఆముదాల వెంకట్ నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు 4 కాళ్ల మండపం దగ్గర తిరుపతి పట్టణంలో సమర్పించి, అదేవిధంగా ఉదయం టిఫిన్ కార్యక్రమాలు కూడా పేదలకు అందరికి కూడా టిఫిన్ కార్యక్రమాలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఆయన చేసిన రంగా గారు చేసిన సేవలు 38 సంవత్సరాలు ఆయన చనిపోతే కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు రంగా గారి అభిమానులు. వాళ్ళందరూ కూడా ఈరోజు 38వ వర్ధంతిని సందర్భించుకొని మనసులో తలుచుకొని ఆయనకు భగవంతుడు ఆయనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్న ఆయనకు కల్పించాలనేసి కూడా, పైలోకంలో కల్పించాలనేసి కూడా కోరుకుంటూ, ఆయన చేసిన బడుగు బలహీన వర్గాలకు సేవలు చిరస్మరణీయమైనది, మరోరానిది. ఎప్పటికి కూడా ఆయన పేదల గుండెల్లో నిలిచిపోయాడు శాశ్వతంగా. ఆయన ఈరోజు తిరుపతి రంగా గారి మిత్ర మండలి అందరూ కూడా ఈరోజు మన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనుషులు జన్మిస్తారు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే వారు పరమపదించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలబడిపోతారు. అటువంటి నాయకుడు రంగా గారు. ఆయన చేసిన పని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పని ఈ ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రమే కాదు దేశమంతా కూడా రంగా గారిని తలుచుకునే
లాంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఆయన ఘన నివాళులు అర్పించాము. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మేము తిరుపతిలో ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు విచ్చేశారు. మరియు కుటుంబ నాయకులందరూ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు చేసిన వ్యక్తి. ఆయనకి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము పేద ప్రజలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది. మేము భవిష్యత్తులో ఎన్నో వంగవీటి మోహన్ రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన వేసిన బాటలో మేమందరూ నడిచి ఆయన నాయకత్వంలో చేసిన ఎన్నో మంచి పనులు మేము స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్ళి మేము ప్రజలకు బాసటగా నిలుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సిపిఐ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డప్పులు కొడుతూ డ్యాన్సులు వేశారు. అనంతరం జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లే పోరాట ప్రతిమ ఉన్న పార్టీలని అన్నారు. ఇలాంటి దేశం కోసం పనిచేసే పార్టీలు ఉన్న దేశంలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పార్టీలు ఉండటం చాలా బాధాకరమన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాదక ద్రవ్యాల అమ్మకాలు, అత్యాచారాలు పెరిగిపోయిందన్నారు. న్యాయ వ్యవస్థకు తూట్లు పొడిచారని అన్నారు. గుజరాత్ మందూరులో అదానీ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలన్నారు. హామీ పథకాల్లో గాంధీ పేరును తొలగించి గాడ్సే, సావేరి లాంటి వారి పేర్లను కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ కోట్ల విలువలు చేసే భూములను తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు అప్పగించి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. 100వ సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలు చేసుకుంటా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అభివృద్ధి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరాలు అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామ్య వర్గాలకి, ఫెడరల్ వర్గానికి పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, పేబాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, పున్నప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారు జరిగిన పోరాటంలో కానీ, దున్నేవాడికి భూమి అనేటువంటి పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలోనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు, మహాత్మా గాంధీని చంపారు. అంటే దేశ స్వాతంత్రం కోసం సంపాదించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్, వాళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు. పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు. ఇక 4 రోజుల తర్వాత గాడ్సే విగ్రహాలు పెడతారు. అంటే ఇప్పుడు ఏమంటే గాంధీ లాభం లేదు, అయిపోయింది. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 2014లో మోడీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అప్పుడు రాలేదు అని చెప్పేసి దానికి వచ్చారు. అందువల్ల మహాత్మా గాంధీ పేరు తీసేస్తున్నాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చుకుంటున్న మాకేం అభ్యంతరంలే, కానీ గాంధీ పేరు మార్చాలి అంటే రేపు భవిష్యత్తులో గాంధీ పేరు ఉండకూడదు. ఈ విధంగా దుశ్చరణ చేసేటువంటి జాతీయ స్థానం వచ్చింది. అనేక పోరాటం సాగించినట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆ త్యాగాలు ఊరికి పడేయకుండా పోరాటం సాగిస్తాం. ఈనాడు ప్రమాదం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిపక్షాల నుంచి రాలే, నక్సలైట్ నుంచి రాలే, వచ్చింది ఈ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చింది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తా ఉంది. శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జయచంద్ర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి పట్టించుకోవటం లేదన్నారు. అనేక సార్లు అధికారుల చుట్టూ వినతులు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవన పెడుతున్నారని అన్నారు. 30 కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని ఆకులతో అలమటిస్తున్నారని అన్నారు. వారి కుటుంబాలన్నీ వీధులను పడ్డాయని, బిడ్డల చదువులు ఆగిపోయాయని అన్నారు. కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు, కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు. వర్షాలు సైతం లెక్క చేయకుండా చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారని అన్నారు.
అయినా టీటీడీ పాలక మండలి కనీసం పట్టించుకోవటం లేదని అన్నారు. టీటీడీ యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్ల యూనియన్ నాయకులు మధు, యుగంధర్, చిరంజీవి, ప్రకాష్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజుల పాటు ఇక్కడ కూర్చొని పెట్టడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీంట్లో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారి చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతూనే ఉన్నాం. పులివర్తి నాని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఆయన సమస్య పరిష్కారం చేయలేదు. ఈఓ గారు చేయలేదు. జేఈఓ గారి చుట్టూ తిరిగినాం. అదేవిధంగా చైర్మన్ గారి చుట్టూ పదే పదే ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ చేసినా, ఎన్నిసార్లు కలిసినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏకైక మార్గం ముట్టడి చేయడమే. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి జరుగుతున్నటువంటిది ఏదైతే బోర్డు మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ ను మేము ముట్టడి చేయబోతాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ వచ్చే బోర్డు మీటింగ్ మేమంతా కూడా మా ఫ్యామిలీలతో వచ్చి అక్కడ కూర్చొని ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రతాపం ఎవరిపైన ప్రతాపం చూపించాలా, ఎక్కడ ఎర్రచందనం దొంగలపైన ప్రతాపం చూపించాలా, కొండల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళపైన ప్రతాపం చూపించాలా, వాళ్ళపైన ప్రతాపం చూపించకుండా ఇక్కడ చిన్న వ్యాపారస్తులు, బొరుగులు అమ్ముకునే వాళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, జ్యూసులు అమ్ముకునే వాళ్ళు, ఈ చిన్న వ్యాపారస్తుల పైన టీటీడీ ప్రతాపం చూపించడం అని చెప్పినది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయేటువంటి బోర్డు మీటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా ముట్టడి చేసి తీరుతామని చెప్పని ఈ సందర్భంగా టీటీడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వీళ్ళు చిన్నవాళ్లే కావచ్చు, కానీ వీళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబము, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వందలాది మంది ఉన్నారు. వీరిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు వీధిని పడుతుంటే వీరు కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదని టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. టీటీడీ యాజమాన్యం అనేక బోర్డు సమావేశాల్లో 10 నిర్ణయాలు చేస్తారు. ఇక్కడ శ్రీవారిమెట్ల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఎమ్మెల్యే గారికి తెలియనటువంటి వాళ్ళు లేరు, అలమైనటువంటి వాళ్ళు లేరు. అయినా వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని అడుగుతాను. వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి శ్రీవారిమెట్ల వ్యాపారస్తులకు వెంటనే శాఖలు కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి టీటీడీ సాక్షారం చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా కోర్టు మరింత పెంచి వీరికి న్యాయం చేయాలని చెప్పి టీటీడీగా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో వీరబాల దివాస్ ను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములవారి గుడి ఉత్తర మాడవీధిలోని గురుద్వార్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు చిత్రలేఖనం పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సిక్కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జోరవర్ సింగ్, ఫతే సింగ్ త్యాగాన్ని స్మరించుకున్నారు. చిన్న వయసులోనే ధర్మం, సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ధైర్యం ప్రతి ఒక్కరికి ఆదర్శమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష రామకృష్ణ, నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీరబాల దివాస్ యువతలో ధైర్యం, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించేందుకు ముఖ్యమైన దినమని పేర్కొన్నారు. గురు గోవింద్ సింగ్ జీ కుమారులు చూపిన సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. వారి త్యాగస్ఫూర్తితో విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి దేశానికి సేవ చేసే పౌరులుగా మారాలని ఆకాంక్షించారు. వారి త్యాగానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నేడు వీరబాల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గురుద్వార్ లేన్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సింగ్ సోదరులు, సోదరిమణులు అందరూ నడుమ పిల్లలతో కూడా కలిపి వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నాము. డిసెంబర్ 26వ తేదీ ప్రతి సంవత్సరము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆదేశంతో దేశాద్యంతంగా ఇవాళ వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నాము. జోరావర్ సింగ్, ఫతే సింగ్ బాలులు ఇద్దరు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఇస్లామిస్ట్ యొక్క దాడులని వాళ్ళు ఎదుర్కొని ధైర్యంగా చిన్న వయసులోనే దేనికి భయపడకుండా ఉన్నటువంటి ఆ పిల్లల్నిద్దరిని స్మరించుకోవాలని స్మరించుకోవటం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యము. అలాగే దీన్ని వాళ్ళు చేసినటువంటి దేశం కోసం చేసినటువంటి బలిదానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేడు ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికే వచ్చి మా సోదరుమణుల మధ్యలో ఇది జరుపుకుంటున్నాము. అందరికీ వీర్ బాల్ దివస్ శుభాకాంక్షలు.
పుంగునూరులో శుక్రవారం పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటనను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పుంగునూరులో ఆయన సుడిగాలి పర్యటనను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోందని, ఏ వర్గ ప్రజలు బాబు పాలనలో సంతోషంగా లేరని అన్నారు. మా ప్రభుత్వం ఎక్కడ మీటింగ్ నిర్వహించినా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సైతం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు చాలా అత్యుత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమానికి కూడా తండోపతండాలుగా హాజరవుతా ఉన్నారు. దీనికి మనము ఈ కారణం ఏమని వెతికి చూస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం, దానితోడు వాళ్ళ కుమారుడు, దానితోడు ఆయన ఈ మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి, మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీజ్ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిట్టాడుతా ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తా ఉన్నారు, ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తా ఉన్నారు. దీనికి అంతా కూడా కారణం చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. వారి ఈ అబద్ధాల కోటరీకి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా దివాలా తీసేది కాదు. ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వారు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కానీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మొక్కుపోని ధైర్యంతో మాట తప్పకుండా అమలు చేశాడు. ఆ విధంగా మళ్ళా అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇది తప్పనిసరిగా ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చిపెడుతుంది. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడికల్ అడ్మిట్ రెగ్యులేషన్ 2020 ప్రకారం ఆయుర్వేద, శల్యాక విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకు నిర్దిష్టమైన 58 శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హత కల్పించబడింది. ఈ కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవటం వలన అర్హత కలిగిన అనేక మంది ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు తమ నైపుణ్యాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులు 58 శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించడం అత్యంత హర్షణీయం. ఇది ఆయుర్వేద వైద్య రంగానికి ఒక చారిత్రాత్మకమైన ముందడుగు. దశాబ్దాలుగా బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో శల్యాక్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు ఆయుర్వేద, ఆధునిక వైద్య శాస్త్రాల సమన్వయంతో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా వైద్యులు శాస్త్రీయంగా, సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స అందించగలుగుతున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడం వలన ప్రజలకు నాణ్యమైన శస్త్రచికిత్సలు, సేవలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడతాయని అన్నారు. ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల నైపుణ్యాలు పూర్తిగా ఉపయోగంలోకి వస్తాయని, ఆయుర్వేద వైద్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. ఈ కీలక నిర్ణయానికి చొరవ తీసుకుని ఆయుర్వేద వైద్యుల న్యాయమైన హక్కులను గుర్తించి ప్రజా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కి మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం
58 సర్జరీస్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా నిర్వహించుకోవచ్చు అనేసి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2020లోనే కేంద్ర ప్రభుత్వము ఈ గెస్టెడ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే హెల్త్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ ప్రపోజల్ని పర్మిషన్ తీసుకురావడం మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలానే మా కమిటీ మెంబర్స్ అయినటువంటి రిషిక మేడం అండ్ జోష్నా గారు కూడా దీనికి సంబంధించినటువంటి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ నెల 23 రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా 58 సర్జరీస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆయుర్వేదిక్ సర్జన్స్ ఆల్రెడీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము చేస్తున్నాము. కాకపోతే కొన్ని సర్జరీస్ వరకే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఆయుర్వేదాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ, ఈఎన్టీ ఈ 2 విభాగాలకు సంబంధించిన సర్జరీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్స్ అందరికీ సర్జరీ చేసిన వాళ్ళకి 38 మరియు ఈఎన్టీ చేసిన వాళ్ళకి 19 ఈ 2 కలిపి మొత్తం 58 సర్జరీస్ చేసుకోవచ్చని పర్మిషన్ అనేది 2020లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ CCIM పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపి మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా హర్షణీయాంశము. దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం వల్ల ప్రజలకు అందరికీ కూడా ఆయుర్వేద గురించి అవేర్నెస్, అట్ ది సేమ్ టైం చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సర్జన్స్ వాళ్ళ సర్వీసెస్ ఇచ్చి అందరికీ ఇది హెల్ప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము. ఈరోజు సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతాబ్ద ఉత్సవ కార్యక్రమం నగిరి సిపిఐ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం 100 సంవత్సరాల క్రితం 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించడం జరిగిందని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాలకులకు వ్యతిరేకంగా దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, స్వేచ్ఛ సమానత్వం కావాలని పోరాటం చేసి దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవాలని స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది సిపిఐ నాయకులు కార్యకర్తలు అసువులు బాసారని గుర్తు చేశారు. స్వాతంత్రోద్యమంలో శ్రామిక ప్రజలను సమీకరించి మహోజ్వాలలు పోరాటాలను సిపిఐ నిర్వహించడంలో కీలక ముఖ్య పాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో భూ పోరాటంలో లక్షలాది ఎకరాలను పంచిన ఘనత కమ్యూనిస్టులకు చెందుతుందన్నారు. భూ సంస్కరణల చట్టం కోసం భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కోసం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు నిర్వహించి పేదలకు పంపిణీ చేసి వారి పట్టాలను కూడా పంపిణీ చేయడంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, సిపిఐ పార్టీ నాయకులు భాషా, మురళి, సుబ్రహ్మణ్యం, శేఖర్, సతీష్, మహిళా సంఘం నాయకులు చందామరై, నగోమి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా 100 సంవత్సరాలు మనుగడ సాధించిందంటే కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలు ఆ యొక్క నిర్మాణం పైన ఆధారపడిన పార్టీ కాబట్టి 100 సంవత్సరాలు కాదు, ఇంకా భవిష్యత్తులో 500 సంవత్సరాలైన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా ఉండాలి, అజేయంగా నిలబడతాదని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎక్కడైతే కార్మిక వర్గం ఉంటారో, ఎక్కడైతే పేద ప్రజానీకం ఉంటారో, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా కమ్యూనిస్ట్ పార్టీ పేదలకి కార్మిక వర్గానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తి సంబంధంగా భవిష్యత్తులో నగిరి నియోజకవర్గంలో కూడా, నగిరి మున్సిపాలిటీ పరిధిలో కూడా సమస్యలను గుర్తించి సమస్యల పైన పోరాటం చేసేదానికి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మమ్మల్ని ఇంతకాలం ఆదరించి కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముతున్నటువంటి ప్రజానీకానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. భవిష్యత్తులో పేదలకి, కార్మిక వర్గానికి, రైతులకి అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.
నగిరి, విజయపురం మరియు నిండ్రా మండలాలను తిరుపతిలో చేర్చాలని కోరుతూ నగిరి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం 5,000 సంతకాలు సేకరించిన పత్రాలను ఆర్డీఓకి అందజేయడం జరిగింది. నగిరి, విజయపురం మరియు నిండ్రా మండలాలకు తిరుపతిలో చేర్చడానికి నగిరి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అఖిలపక్షం తరపున ధర్నా నిర్వహించి తదనంతరం 5,000 సంతకాలు సేకరించిన పత్రాలను ఆర్డీఓకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే ఇరువురు తిరుపతి జిల్లాలో కలపడానికి బహిరంగ హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. నగిరి, నిండ్రా, విజయపురం మండలాన్ని తిరుపతిలో కలపాలనే ఒక డిమాండ్తో ఇక్కడికి విచ్చేసిన వివిధ రకాల పార్టీ నాయకులకు, అఖిలపక్ష నాయకులకు అందరికీ నమస్కారం. బాబన్న చెప్పినట్టు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నాయకుడు హోదాలో హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు అభ్యర్థి హోదాలో ఆయన కూడా హామీ ఇచ్చారు. ప్రజలందరూ కోరిక కూడా మమ్మల్ని తిరుపతి జిల్లాలో కలపాలనేదే మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే వివిధ రకాల యూనివర్సిటీలు తిరుపతిలోనే ఉన్నాయి. ఆ యూనివర్సిటీల కంటే మేము స్థానికతను కోల్పోతాము, రిజర్వేషన్ కలగదు. అదేవిధంగా హాస్పిటల్, విద్య, వివిధ రవాణా సౌకర్యాలు అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తిరుమల కూడా మేము స్థానికత కోల్పోతాము. ప్రస్తుతం ఉన్న చిత్తూరు జిల్లాకి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఉదయం వెళితే రాత్రికి కానీ తిరిగి రాని పరిస్థితి. రాత్రిలో రావాలంటే 3-4 బస్సులు మారాలా. పల్లిపట్టు నుంచి మళ్ళా పుత్తూరుకి వెళ్ళి పుత్తూరు నుంచి నగిరికి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యను అధికారులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, తగు నాయకులు చర్య తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు సమీపంలోని శ్రీశక్తి పీఠాన్ని శుక్రవారం సినిమా హీరో సుమన్ సందర్శించారు. శ్వేత వారాహిదేవికి, మరకత కాళికాదేవికి పట్టు వస్త్రాలు సుమన్ సమర్పించారు. సర్వపాపనాశన మహా ప్రత్యంగిర హోమంలో సుమన్ పాల్గొన్నారు. వారాహిదేవికి ప్రత్యేక ముడుపులు చెల్లించారు. కుర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అర్చక బృందం వేద ఆశీస్సులతో తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో సిపిఐ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వంగవీటి రంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడు. వంగవీటి రంగా 38వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలి, తక్షణమే లైసెన్స్ ఇవ్వాలి. నిరసన దీక్ష నేటికి 493 రోజులు. పరిష్కరించకుంటే పాలక మండలి సమావేశాన్ని ముట్టడి చేస్తాం. హెచ్చరించిన సిఐటియు నాయకులు, శ్రీవారిమెట్లు యూనియన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.